తీసుకెళ్లాలని చెప్పి ప్రపంచ పట్టణంలో ఒక ఆలోచనకు వచ్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు అందుకే ప్రతి ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే ప్రజలు హర్షద్వారాలు మోగిస్తున్నారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా సరే నేరుగా వారి చేతికి వెళ్తుంటే ఆనంద బాష్పాలు పొందుతున్నారు సార్. ఈరోజు ఇవన్నీ తట్టుకోలేక లోకేష్ గారు రెడ్ బుక్ చూస్తూ భయపడుతున్నారు. వస్తా రెడ్ బుక్ దాని వస్తా. ఇంకా కొన్ని 4 ప్రశ్నలు ఉన్నాయి. ఏంటంటే సరే, ఇక్కడ రైతులకు సంబంధించి అంటే ఎస్, పవన్ కళ్యాణ్ గారు కూడా మొన్న రైతులకు సంబంధించి చాలా విషయాలు చెప్పడం జరిగింది. అది కూడా వైఎస్ఆర్సీపీ ఆరోపణలు తప్పితే ఇక్కడ ఇందులో ఏం లేదనేది రైతులు కూడా చాలా మంది చెప్పారు. ఇక తర్వాత అంటే ఏ ప్రభుత్వం వచ్చినా ఇది ప్రజల తరఫున, వైఎస్ఆర్సీపీ మాత్రమే కాదు, ఇది ప్రజల తరఫున అడిగేటువంటిది. 2014-19 చూసాం, 2019-24 చూసాం. ఇసుక ఉచిత ఇసుక విధానం అన్న పేరుతోటి 14-19 మధ్యలో తీసుకొచ్చినప్పటికీ 19 తర్వాత చూస్తే భవన నిర్మాణ రంగం మొత్తం కుదేలైంది, అనుబంధ రంగాలు కుదేలయ్యాయి కేవలం ఈ ఇసుక అన్న ఒక పాయింట్ తోటి. ఇప్పుడున్నటువంటి పరిస్థితి, ఇప్పుడు మీ ఎమ్మెల్యేల మీద కూడా ఆరోపణ. ఇప్పుడు ఇసుక ఆల్రెడీ సఫిషియెంట్ గా దొరుకుతుంది. ఆల్రెడీ అదే అంటే ఈ ఇసుక పాలసీ అనౌన్స్ చేసి ఉచిత ఇసుకని ఎప్పటి నుంచి ఇస్తారు ఏంటి అన్నటువంటి దాని మీద కార్యాచరణ ఇవన్నీ ముఖ్యమంత్రి గారు అనౌన్స్ చేసినప్పటికీ కూడా ఇప్పటి వరకు మీ నేతలు 40 లక్షల టన్నుల ఇసుక దోపిడీ చేసింది వాస్తవం కాదా అని వైఎస్ఆర్సీపీ ప్రశ్న అయితే, మరి అందులో ఎంత వాస్తవాలు ఉన్నాయని మీరు చెప్పాలి. రెండోది, ఇది నిజంగా అంటే ఒకటి రామ్మోహన్ గారు, పొరపాటు ఉంది అంటే ఎస్ ఇది పొరపాటు ఇక్కడ జరిగి ఉండొచ్చు అనడం తప్పులేదు, ఎందుకంటే తప్పు జరిగిన చోట ఒప్పుకోవడం తప్పులేదు. ఇసుకకు సంబంధించి మీ కూటమి ఎమ్మెల్యే ఒకానొక దినపత్రిక విలేకరులకి స్ట్రైట్ గా వార్నింగ్ ఇచ్చినటువంటి సంఘటనలు కూడా చూసాం. సో ఇవి భవిష్యత్తులోనైనా సరే ఆగిపోతే బెటర్ అనేటువంటి సూచన, ఎందుకంటే ఇంకా 100 రోజులు అయింది కాబట్టి. అవును సార్, ప్రభుత్వం చర్మాంకంలో అయితే లేదు. 100% మీరు చెప్పిన దానికి నేను అగ్రీ సార్. ఎక్కడైనా సరే లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎక్కడైనా సరే అవినీతి జరిగితే క్షమించే మనుషులని అడుగుతున్నా సార్. నేను ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారికి మత్స్సున్న చంద్రుడా నేను అడుగుతున్నా. ఎక్కడైనా సరే ఎటువంటి ఎమ్మెల్యే ఎలాంటి తప్పు చేసినా మీరు చూశారు, ఒక ఎమ్మెల్యే ఏదో ఒక చిన్న విషయంలో తప్పు చేస్తే ఆన్ ది స్పాట్ లో సస్పెండ్ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చిన్న విషయం అనకండి, అనవసరంగా మళ్ళీ తర్వాత మిమ్మల్ని విమర్శిస్తారు. చిన్న విషయంగా చాలా పెద్ద విషయం. బట్ ఎస్, డెఫినెట్ గా నిర్ణయం తీసుకోవడం మాత్రం ప్రతి ఒక్కళ్ళు స్వాగతిస్తున్నారు. మరి తర్వాత చర్యలు ఏంటనేది చూడాలి. అటువంటి విషయంలో తప్పు చేస్తేనే ఈ రోజు సస్పెండ్ చేస్తే తెలుగుదేశం పార్టీ గతంలో కొన్ని కోట్ల రూపాయలు, 100 లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న వీరిని ఏం చేయాలి సార్? వీరిని ఏం చేయాలి? ఈ రోజు మీరు చూసారో లేదో, 2 రోజుల క్రితం నుంచి ఒక న్యూస్ హల్చల్ అవుతుంది. ఈ రోజు తిరుపతి లడ్డు పరిస్థితి ఏంటి సార్? ఈ రోజు తిరుపతి వెంకన్నను కూడా మోసం చేసిన పరిస్థితి వైసీపీ ప్రభుత్వం కాదా? నేను అడుగుతున్నా ఈరోజు సూటిగా సుబ్బారెడ్డిని, గతంలో ఏం చెప్పారు వీళ్ళు? ఈరోజు అక్కడ కూడా అన్యాయం చేసే పరిస్థితి, అక్కడ కూడా మోసం చేశారు. ఎందుకే సార్ వీళ్ళు ఇలాంటి వారు కాబట్టే, వీళ్ళు ఎలాంటి ప్రభుత్వాన్ని నడిపారు కాబట్టే అందుకే ఈరోజు 5 కోట్ల మంది జనాభా చెప్పు దెబ్బ కొట్టారు. ఓటాను ఒక ఆయుధంతో చెప్పు దెబ్బ కొట్టి ఈరోజు కూర్చోబెట్టిన పరిస్థితి. డెఫినెట్ గా దాంట్లో మాట్లాడదాం. ఎస్ అది ఎందుకు వాళ్ళకి రిజల్ట్ ఇచ్చారు, మీకు ఎందుకు ఇచ్చారు అన్న దాంట్లోనే ముందు ఈ ప్రశ్నలకు సమాధానాలు వచ్చేస్తే ఫైనల్ గా కంక్లూజన్ ఇవ్వచ్చు. ఇక రెండోది ఏంటంటే కక్ష సాధింపులు. ఈ విషయంలో ఎస్ యాజ్ అ జర్నలిస్ట్ నేను కూడా కొన్ని మాటలు అనొచ్చు, బట్ కక్ష సాధింపు